స్వర్ణ గ్రామ పంచాయతీల లక్ష్యంగా ఈరోజు మన మైసూర్పల్లి గ్రామ పంచాయతీలో ఈ గ్రామ సభలో మా మైసూర్పల్లి గ్రామాన్ని స్వర్ణ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుకోవడానికి ప్రభుత్వం వారు 4 రకాల థీములను ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఫస్ట్ థీమ్ వచ్చేసి ప్రతి ఒక్క కుటుంబానికి గృహ అవసరాలు అందించడం. దీనిలో భాగంగా మనము ప్రతి ఇంటికి ఫస్ట్ పాయింట్ వచ్చేసి విద్యుత్ కనెక్షన్. ప్రతి ఇంటికి మనము విద్యుత్ సరఫరా అనేది చూసే విధంగా చేసుకోవాల్సిన అవసరం. ఇందులో మా గ్రామ పంచాయతీలో మొత్తం 614 కుటుంబాలు ఉన్నాయి. 614 కుటుంబాలకు అందరికీ కూడా ఈ విద్యుత్ కనెక్షన్ అనేది ఉంది సార్. అదేవిధంగా త్రాగునీరు సంబంధించి ప్రతి ఇంటికి నీటి కుళాయి కనెక్షన్ కూడా ఇచ్చున్నాము. ఇదంతా కూడా మన కేంద్ర ప్రభుత్వం నుంచి జల్ జీవన్ మిషన్ అనే పథకం ద్వారా ప్రతి కుటుంబానికి మేము త్రాగునీటి కుళాయి అందించడం జరిగింది సార్. అదేవిధంగా ప్రతి ఇంటికి టాయిలెట్ సౌకర్యం, అంటే ప్రతి ఇంటికి మరుగుదొడ్లు అనేవి 614 కుటుంబాలకు గాను 612 కుటుంబాలకు ఉన్నాయి. ఇంకా మిగతా 2 కుటుంబాలకు మన స్వచ్ఛ భారత్ మిషన్ మరియు మన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఈ 2 పథకాల ద్వారా ఆ 2 ఆల్రెడీ అప్లై చేయడం జరిగింది సార్. వాళ్ళకు కూడా దగ్గరలోనే మనకు శాంక్షన్ వస్తే అవి కూడా 2 మేము వాళ్ళకి ఏర్పాటు చేయిస్తాం సార్. అదేవిధంగా మన గృహ అవసరాలకు సంబంధించి ముఖ్యంగా గ్యాస్, ఎల్పీజీ గ్యాస్ సంబంధించి ప్రధానమంత్రి ఉజ్వల స్కీమ్ కింద మరియు సివిల్ సప్లైస్ కింద 614 కుటుంబాలకు గాను 605 కుటుంబాలకి మేము ఆల్రెడీ అందరికీ ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ మంజూరు చేస్తున్నాం సార్. ఈ 2 పథకాల ద్వారా మిగిలిన 9 కుటుంబాలకు కూడా ఏర్పాటు చేస్తాం సార్. అదేవిధంగా రెండో థీమ్ అయినటువంటి అన్ని కుటుంబాలకు మరియు అన్ని గ్రామాలకు మెరుగైన సాధారణ సౌకర్యాలు కల్పించడంలో భాగంగా నీటి సరఫరా పథకం. అంటే మా గ్రామ పంచాయతీలో 5 హ్యాబిటేషన్స్ ఉన్నాయి సార్. మెయిన్ మైసూర్పల్లి గ్రామ పంచాయతీలో ఆల్రెడీ మనకు ఆరో ప్లాంట్ ఉన్నది. ఈ మైసూర్పల్లి గ్రామ పంచాయతీలో మరొక పెద్ద హ్యాబిటేషన్ అయినటువంటి శాంతినగర్ కి మరొక ఆరో ప్లాంట్ కావాలని మేము ఈ గ్రామ సభ ద్వారా మేము ప్రతిపాదన చేస్తున్నాం సార్. దీనికి కూడా మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు మొన్న మా గ్రామానికి విచ్చేసినప్పుడు అడిగిన వెంటనే డిఎంఏ ఫండ్స్ నుంచి 10 లక్షల రూపాయలు ఈ ఆరో ప్లాంట్ కి మంజూరు చేయడం కూడా జరిగింది సార్. దీనికి మా గ్రామ పంచాయతీ నుండి తరపున మా కలెక్టర్ గారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. అదేవిధంగా స్ట్రీట్ లైట్ సౌకర్యం. మా గ్రామ పంచాయతీలో మొత్తం 172 కరెంటు స్తంభాలు ఉన్నాయి సార్. అందులో 172 కరెంటు స్తంభాలకు గాను 154 పోల్స్ కి మేము లైట్స్ బిగించడం జరిగింది. ఇంకా మాకు 18 వీధి దీపాలు అవసరం ఉన్నాయి సార్. అవి కూడా మేము మన స్టేట్ స్కీమ్ అయినటువంటి సెల్ వారి ద్వారా ఆ 12 లైట్లు కూడా మేము ఏర్పాటు చేసుకుంటాం సార్. అదేవిధంగా సీసీ రోడ్ సార్. సీసీ రోడ్స్ ఇప్పటికే మా గ్రామ పంచాయతీలో 3.5 కిలోమీటర్లు కలిగి ఉన్నాం సార్. ఇంకా మాకు 3 కిలోమీటర్లు సీసీ రోడ్స్ అవసరమైనాయి సార్. ఇవన్నీ కూడా మన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మేము మంజూరు చేయించుకుంటాం సార్. ఈ గ్రామ సభ ద్వారా మేము తీర్మానం చేసి ఉన్నాం సార్. అదేవిధంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సంబంధించి మాకు గ్రామానికి దూరంగా ఎస్డబ్ల్యూబీ షెడ్ ఉంది సార్. ఈ షెడ్కు మాకు చెత్త సేకరణ చేసి తీసుకెళ్ళడానికి దూరంగా ఉంది కాబట్టి మాకు పవర్ ఆటో కానీ ట్రాక్టర్ కానీ మంజూరు చేయాల్సిన అవసరం ఉంది సార్. ఇది కూడా మేము స్వచ్ఛ భారత్ మిషన్ గ్రాంట్ కింద మంజూరు చేసుకుంటామని మీకు తెలియజేస్తున్నాం సార్. అదేవిధంగా మెరుగైన కమ్యూనికేషన్ రోడ్ ఫెసిలిటీ, అంటే మా గ్రామ పంచాయతీ అన్ని గ్రామాలకు మెరుగైన రోడ్ల గురించి కనెక్టివిటీ అన్ని రోడ్లు ఉన్నాయి సార్. ఇంటర్లింక్ రోడ్స్, అంటే ఒక గ్రామం నుంచి ఒక గ్రామానికి ప్రతి గ్రామానికి మాకు రోడ్లు అందుబాటులో ఉన్నాయి సార్. అదేవిధంగా పంచాయతీ మన గ్రామం నుండి మండల కేంద్రానికి కూడా మాకు అనుసంధానంగా రోడ్లు కూడా సఫిషియెంట్ గా ఉన్నాయి సార్.